కాకతీయులు అంటే అర్థం ఏమిటి అంటే, కాకతీయులు అంటే ఈ యొక్క కూష్మాండం లేదా గుమ్మడి అని చెప్పి అర్థంగా భావిస్తాం. కాకతీయులు అంటే అర్థం ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీవన్ ఆన్సర్ చేయండి. కాకతీయులు అంటే అర్థం ఏమిటి అంటే గుమ్మడి లేదా మరియు ఇంకా ఏమంటున్నామంటే కూష్మాండం అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. కాకతీయులు అంటే అర్థం ఏమిటి అంటే గుమ్మడి మరియు కూష్మాండం అని చెప్పి అర్థంగా భావించడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ కాకతీయులు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకాన్ని రాసినటువంటి విద్యానాథుడు ఏమని పేర్కొన్నాడు? ఈ యొక్క విద్యానాథుడి యొక్క అభిప్రాయంలో ఓసారి విద్యానాథుడు ఏ పుస్తకాన్ని రాసినాడు? విద్యానాథుడు ఏ పుస్తకాన్ని రాసినాడు అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకాన్ని ఆయన రాయడం జరిగినది. ఆస్కింగ్ వన్ క్వశ్చన్ అధ్యక్ష, ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకానికి గల మరొక పేరు ఏమిటి? ఎంతమంది చెప్తారు? ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకానికి గల మరొక పేరు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీవన్ ఆన్సర్ చేయండి. ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకానికి గల మరొక పేరు ఏమిటి అని నేను అడుగుతున్నా. నేనే ఆన్సర్ చేస్తున్నాను. ప్రతాపరుద్రియం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నామండి? ప్రతాపరుద్రియం అంటున్నాం. విద్యానాథుని యొక్క బిరుదు ఏమిటి అని అడుగుతున్నాను. ఏమిటి అంటే ఇతన్ని ఆంధ్ర ఆగస్త్యుడు అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకేనా? రైట్. ఈ ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే వీళ్ళు కాకతి ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించినందువల్ల వీరికి కాకతీయులు అనే పేరు వచ్చినది అంటాడు. ఏమంటాడండి? కాకతి ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించినందువల్ల వీరికి కాకతీయులు అనే పేరు రావడం జరిగినది అంటున్నాడు. ఏమంటున్నామండి? కాకతి ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించినందువల్ల వీరిని ఏమంటారు అంటే ఈ యొక్క కాకతీయులు అని చెప్పి పిలుస్తున్నాం అంటున్నా. ఏ పుస్తకం ప్రకారము అంటున్నామండి? వీళ్ళను ఏ పుస్తకం ప్రకారం పేర్కొంటున్నాము అంటే ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకం ప్రకారం. ప్రతాపరుద్ర యశోభూషణం అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే విద్యానాథుడు రాసినాడు. విద్యానాథునికి మరొక పేరు బిరుదు ఏమిటి అంటే ఆంధ్ర ఆగస్త్యుడు అని చెప్పి మాట్లాడతాం. ప్రతాపరుద్ర యశోభూషణానికి గల మరొక పేరు ఏమిటి అంటే ప్రతాపరుద్రియం అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. ఇప్పుడు ఈ కాకతీయులకు సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలతోటి మీకు ఒక క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పూర్తి క్లాస్ను చూడండి. డెఫినెట్లీ గ్రూప్ 3లో మీరు ఒక 1 మార్కును గెయిన్ చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని నేను చెప్తాను చూడండి. కాకతీయుల యొక్క రాజ్యవంశం ఏది? కాకతీయులు ఏ వంశానికి చెందినవారు అని చెప్పి నేను అడుగుతున్నాను. కాకతీయులు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే వీళ్ళు దుర్జయ అనే వంశానికి చెందినవారు అంటున్నా. కాకతీయులు ఏ వంశానికి చెందినవారు అంటే దుర్జయ అనే వంశానికి చెందిన వారిగా మనం వీరిని గుర్తించడం జరుగుతూ ఉంది అంటున్నా. సార్ కాకతీయులు ఏ వంశానికి చెందినవారు సార్? దుర్జయ అనే వంశానికి చెందినవారు అని చెప్తున్నా. కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే వెన్న భూపతి అనే వ్యక్తిని కాకతీయుల యొక్క మూల పురుషుడు అని చెప్పి పిలుస్తున్నా. ఓకే, కాకతీయుల యొక్క రాజ్య స్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే 1వ బేతరాజు గారిని. ఎవరిని అంటున్నా? 1వ బేతరాజు కాకతీయుల యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నా. కాకతీయుల యొక్క స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు? స్వతంత్ర రాజ్య స్థాపకుడిగా ఎవరిని గుర్తిస్తున్నాం? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. స్వతంత్ర స్థాపకుడిగా ఎవరిని గుర్తిస్తున్నాము అంటే రుద్రదేవుడు అనేవాడిని గుర్తించడం జరుగుతుంది. రుద్రదేవుడికి మరొక పేరు ఏమిటి అంటే 1వ ప్రతాపరుద్రుడు అని కూడా ఇతడిని మనం గుర్తించడం జరుగుతుంది అంటున్నాం. ఇతన్నే స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని చెప్పి
పిలుస్తున్నాం. కాకతీయులలో గొప్పవాడిగా ఎవరిని గుర్తిస్తున్నాం? కాకతీయులలో గొప్పవాడిగా మనము ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఆ పెద్ద మనిషి పేరు ఏమిటి అంటే గణపతి దేవుడు అంటున్నా. ఏం పేరు అంటున్నామండి? గణపతి దేవుడు అని చెప్పి పిలుస్తున్నాం. గణపతి దేవుడు ఇక్కడ గొప్పవాడు అని చెప్పి మాట్లాడుతా అన్నా. ఓకేనా? మరి ఈ గణపతి దేవుడే ఎక్కువ కాలం పాలించినటువంటి రాజు అని చెప్తున్నా. గణపతి దేవుడే ఎక్కువ కాలం పాలించినటువంటి రాజు. రైట్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు అంటే 63 సంవత్సరాల కాలం పాటు ఇతడు పరిపాలించడం జరిగినది అంటున్నా. ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు అంటున్నామండి? 63 సంవత్సరాల కాలం పాటు ఇతడు రాజ్య పరిపాలన చేయడం జరిగినది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. దక్షిణ ప్రాంతంలో ఎక్కువ కాలం, దక్షిణ భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు అని చెప్పి అడిగితే ఆయన పేరే గణపతి దేవుడు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ కాలం పరిపాలించిన మొదటి వ్యక్తి ఎవరు అంటున్నా? ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. మరి ఈయన తర్వాత ప్లేస్లో ఎవరు ఉంటారు అంటే విష్ణుకుండిన్ల రాజు అయినటువంటి 4వ మాధవ వర్మ. ఏం పేరు అంటున్నామండి? 4వ మాధవ వర్మ. ఈయన తర్వాత ప్లేస్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఈయననేమో 63 సంవత్సరాలు, ఈయననేమో 55 సంవత్సరాల కాలం పాటు ఈ దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించినారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? నెక్స్ట్గా పోతే మనం ఇంకొక ముచ్చట్ను కూడా డిస్కస్ చేస్తున్నాం. అదేమిటి సారు అంటే కాకతీయుల కాలంలో మహిళా పాలకురాలు